ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రశస్తమైన వస్త్రములతో దేవుడు మనలను అలంకరించుచున్నానని ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు దుఃఖ వస్త్రముతో ఉన్నావేమో, పాతదైన వస్త్రములతో ఉన్నావేమో, పాత జీవితానికి సంబంధించిన ఆ అనుభవాలలో కొనసాగుతున్నావేమో, నా దేవుని కృపలోనికి నీవు రాగలిగితే ఆయన నీ మీద ఉంచబడిన ఆ పాతదైన వస్త్రము తీసివేసి, మలినమైన వస్త్రములను తీసివేసి, మలినపరచబడిన మనస్సులను శుద్ధిపరచి, దుఃఖ వస్త్రములను తీసివేసి ఆయన అంటున్నాడు, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను నింపుచున్నాను, అలంకరించుచున్నాను అంటున్నాడు. అవును, క్రొత్తదైన మనస్సు, నూతనత్వాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నూతన కృపతో, నూతన మనస్సుతో నిన్ను నింపాలి అని, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాలి అని, ఉల్లాసముతో నిన్ను నింపాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. మరి ఆయన యొద్దకు వచ్చిన నీవు నేను కూడా ప్రతిరోజు కూడా ప్రభువుని కోరుకోవాలి, కృప కొరకు వేడుకోవాలి. ప్రశస్తమైన ఆ వస్త్రములతో, మనస్సుతో, అట్టి కార్యములతో, అట్టి కృపలతో నన్ను నింపయ్యా అని మనమందరము కోరుకుందామా? అట్టి కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై మీ స్తోత్రాలయ్యా. పాతదైన దుఃఖకరమైన వస్త్రములను, అట్టి పాత జీవితాలను తొలగించి నూతనత్వాన్ని, నూతన మనస్సును, నూతన కృపను, ఆనందమును, సంతోష ఉల్లాస వస్త్రమును, రక్షణ వస్త్రమును, ప్రశస్తమైన వస్త్రములతో నీ పిల్లలను అలంకరించుచు నడిపించుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. నీ పిల్లలకు విరోధముగా లేచినది ఏది కూడా ఉండడానికి వీలేదు. పాతదైన ప్రతి జ్ఞాపకము తుడిచివేయబడునుగాక, పాతదైన మరకలు తుడిచివేయబడునుగాక, మలినపరచబడిన వస్త్రములన్నీ తీసివేయబడునుగాక. నూతనత్వాన్ని మీరు కలుగు చేయండి, నూతన కృపతో నింపండి, నూతన మనస్సుతో నింపండి అయ్యా, నూతన దీవెనలతో నింపండి ప్రభువా. ఒక క్రొత్తదనాన్ని నీ పిల్లలలో అనుగ్రహించండి నాన్న. కుమిలిపోతున్న వారి హృదయాలలో ఉల్లాసమును నింపమని వేడుకుంటున్నాం. ఆవేదనకు గురి అయిన వారి మనస్సులను అయ్యా క్రొత్తదైన ప్రశస్తమైన వస్త్రములతో బిడ్డలను మీరు అలంకరించి నెమ్మదిని కలుగు చేయమని, ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని నాయన ప్రశస్తమైన మనస్సుతో నింపండి నాయన. రోగము, బలహీనత, నిందలు, అవమానాలు, దుఃఖము అన్నీ కొట్టివేయబడునుగాక. యేసు నామములో నూతనత్వాన్ని మీరు కలుగు చేసి మీ ఘననామానికి మహిమకరమైన సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రశస్తమైన వస్త్రములతోనూ అనగా ఆయన కృపలతోనూ, అట్టి మనస్థితితోనూ, అట్టి ఆనందముతో, సమాధానముతో, నూతనత్వముతో నా దేవుడు మిమ్మలను నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.